ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మేము గత ప్రభుత్వం అప్పుడు మా కళాకారుల బాధలు ఇట్లా మోసం జరిగిందని మేము ఆల్రెడీ ఒక ఆర్జీ పెట్టుకున్నాం. పెట్టినప్పుడు మీరు గెలిపించారు కదా, ఆ ప్రభుత్వాన్ని గెలిపించారు, ఇక ఇది అదే అన్నాడు. అప్పుడు రకరకాలుగా అన్నాడు. ఇక వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బ్యాగుల మీద ఆల్రెడీ ఫోటోలు వేసుకోవడము, ప్రజల్లోకి వాళ్ళది పోవడము, ఇక ఇదే దందా వీళ్ళది ఇదే దందా తప్ప మేము ఆర్జీ పెట్టుకొని ఆయనకు ఆల్రెడీ ఒక మెమోరాండం ఇచ్చినాం. అయ్యా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు మాట్లాడండి, ఎందుకంటే కళాకారులకు అన్యాయం జరిగింది, నిజమైనటువంటి కళాకారులకు అన్యాయం జరిగింది అంటే ఇప్పుడు కూడా నిజమైన కళాకారులకు ఇప్పటిదాకా కూడా న్యాయం అయితే జరగలే, అబద్ధపు కళాకారులకు మాత్రమే న్యాయం జరుగుతున్నది. ఇక మరి అలాంటి పరిస్థితి తీసుకొస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మరి ఇక్కడనే అబద్ధం జరుగుతున్నది, అన్ని అబద్ధాలని ఎందుకు నమ్మొద్దు? మనం తప్పకుండా నమ్మాలి కదా, అక్కడనే జరుగుతున్నది. ఇక చూడు, ఉద్యమకారులమని చెప్పుకునే వారికి రూపాయలు వేల కోట్లు మరి టీవీ ఛానళ్ళు, పేపర్లు, ఫామ్ హౌజులు సైతం అనేటటువంటిది మరి సీఎం గారికి ఎవరు చెప్పిండ్రో, ఈ సీఎం గారికి ఎవరు చెప్పారు? అందశ్రీ చెప్పిండు. ఉద్యమకారులమని చెప్పుకునే వారికి వేల కోట్లు ఉన్నాయని చెప్పేసి కారులమని ఉట్టిగా చెప్పుకుంటున్నట్టు వాళ్ళు ఉద్యమకారులే గారు. ఈయననేమో ఉద్యమకారుడు, అందశ్రీ ఏమో ఉద్యమకారుడట సీఎం దృష్టిలో. వేరోళ్ళు అయితే ఉద్యమకారులు గారంట. అందశ్రీ ఉద్యమకారుడు. ఎట్లా ఉద్యమకారుడో అందశ్రీ నన్ను అడుగు, నేను చెప్తా. ఆయన ఏ రూపంలో ఉద్యమకారుడు, ఆయనను ఎవరు మోసిండ్రు, ఎవరు తీసుకుపోయినరు ఆ వేదికల దగ్గరికి, ఆయన ఎట్లా పోయిండు, ఆయన ఏం ఉద్యమం చేసిండు, ఏం పాటలు రాసిండు, ఎన్ని పాటలు రాసి ఇవాళ మీ దగ్గర నిలబడ్డాడు అనేటటువంటిది నేను చెప్తా. నన్ను అడిగితే నేను చెప్తా, నాకు తెలుసు అసలు కథ. ఇక అసలు ఎవడు దొరికితే వాడు పక్కకు వచ్చేసి చెప్తే వాడి మాటలు నమ్మేటటువంటి సంస్కృతి మీకు ఉన్నప్పుడు ఇక ఇలాంటి డైలాగులు రాకపోతే ఏం చేస్తాయి? ఈ డైలాగ్ ఎవరు చెప్పారు నీకు? ఆయననే చెప్పిండు అందశ్రీ అనేటోడు. ఉద్యమకారులమని చెప్పుకునే వారికి రూపాయలు వేల కోట్లు టీవీ ఛానళ్ళు, పేపర్లు, ఫామ్ హౌజులు సైతం అని ఎవరు వాళ్ళ పేర్లు చెప్పాలి కదా, ఉట్టిగా డైలాగ్ చెప్పడం ఎందుకు? ఈయన ఎంత పెద్ద ఉద్యమకారుడు వీళ్ళు. మీరు ఇచ్చినటువంటి ₹1,00,00,000 ఇచ్చారు కదా, వాళ్ళు ఎంత పెద్ద ఉద్యమకారులు, వాళ్ళని కూడా నేను చెప్తాను. నన్ను అడిగితే వాళ్ళు ఎంత పెద్ద ఉద్యమం చేసినారు. అబద్ధం మాటలు చెప్పడము, అబద్ధాలు చెప్పి పూట గడుపుకోవడం. నిజంగా ఉద్యమం చేసిన వారెవరు ఉద్యమకారులమని చెప్పుకోరు. చెగువేరా నుంచి అందశ్రీ వరకట పోరాటంలో ప్రజలకు స్ఫూర్తి. ఎంత అబద్ధం ఇది! చెగువేరా నుంచి అందశ్రీ వరకు పోరాటంలో ప్రజలకు స్ఫూర్తి అట. ఆయన స్ఫూర్తి, ఆయన నిలువెత్తు స్వార్థము. ఆయన రాసుకున్నటువంటి పాట ఆయన మీదనే రాసుకున్నాడు. నిలువెత్తు స్వార్థము ఆయనకు నీడలా వచ్చి చెడిపోయి మీ దగ్గర నిలబడ్డాడు గదా. ఆయన కోసం పెద్దగా మాట్లాడి ఇక ఒకళ్ళకు పొగుడుకోరాదు. నిన్న ఆయన పొగుడుతాడు, ఆయన నిన్ను పొగుడతాడు. ఆయన మాట్లాడుతున్నాడు నిన్న, ఆయన సింపుల్గా చెప్పేసిండు నువ్వు 5 ఏళ్ళే ఉంటావని. అందశ్రీ ఆల్రెడీ సింపుల్గా చెప్పేసిండు, నువ్వు 5 ఏళ్ళే ఉంటావు బిడ్డ, నువ్వు 5 ఏళ్ళ కన్నా ఎక్కువ ఉండవు, 10 ఏళ్ళు ఉంటే ఉంటావు లేకుంటే లేదని సింపుల్గా చెప్పేసిండు. మర్మము అంటే ఆ స్పీచ్లో మర్మము రేవంత్ రెడ్డి గారు పాపం ఎరగలేకపోయిండు. ఆయనను పొగుడుతున్నాడు చెగువేర నుంచి అంట. చెగువేర కాళ్ళ కింద ఉన్న నీళ్లను నెత్తి మీద చల్లుకోవాలి ఈయన. చెగువేరతో పోల్చేటటువంటి మనిషి అయితే కాడు నా దృష్టిలో మాత్రం. నేను చూస్తున్నా కదా, నేను 30 ఏళ్ళ జర్నీ ఉన్నది నాకు ఆయనతోని. 30 సంవత్సరాల జర్నీ, 1993 నుంచి ఆయనతోని జర్నీ ఉన్నది నాకు తెలుసు ఆయన ముచ్చటైందనేది. ఆయన కథలన్నీ నాకు తెలుసు. నన్ను అడిగితే నేను చెప్తా సీఎం గారికి విషయం ఏందని. ఆయన పొట్ట మీద కొట్టడమో ఆయనను అజ్జేయడం కాదు, ఆయన విధానం అట్లా ఉన్నది. ఆయన రాసుకున్నటువంటి నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమవుతాడమ్మా అనేటటువంటి పాట రాసిండు కదా. ఆ పాటకు ఆయనకు పర్ఫెక్ట్గా యాప్ట్ అందశ్రీకి. ఈయన కోసం ఆయన పొగుడుతుండే ఆయనకు. కానీ ఒక మర్మమైనటువంటి ఒక మర్మం అది రేవంత్ రెడ్డి గారు ఎరగలేకపోయినారు. ఆ మర్మాన్ని నిన్న వేదిక మీద. మీరు ఒక 5 ఏళ్ళు ఉండొచ్చు,
5 ఏళ్ళు ఉంటారా 10 ఏళ్ళు ఉంటారా తెలియదు, కానీ ఒక 5 ఏళ్ళు ఉంటారా అనేటటువంటి మర్మాన్ని అక్కడ విప్పి చెప్పినప్పుడు ఆ మర్మాన్ని తెలుసుకోలేకపోయాడు పాపం సీఎం రేవంత్ రెడ్డి గారు. పక్కపొంటి ఒక రిసీవర్ను పెట్టుకొని ఉన్నప్పుడు నువ్వు నెక్స్ట్ ఇంకొక 5 ఏళ్లకు అధికారంలోకి రావు. ఒక రిసీవర్ అయినా ఎజెక్టర్ కాదు, ఇచ్చే తత్వం లేనటువంటి వ్యక్తి, తీసుకునే తత్వం ఉండేటటువంటి వ్యక్తి, అడుక్కునే తత్వం ఉండేటటువంటి వ్యక్తి. ఇక సింపుల్గా చెప్పాలంటే టైగట్టుకున్న బిచ్చగాడు, పక్కోన్ని కూడా పట్టించుకోడు. ఎందుకంటే ఎంతమంది ఆయనను మోసినరో, ఎంతమంది ఆయనను సహకారం చేసిర్రో నాకు తెలుసు. నన్ను అడిగితే చెప్తా నేను. అంటే ఒకరు అబద్ధాలు ఆడుకుంటా ఇదే అందశ్రీ కాంగ్రెస్ పార్టీని రేపు అధికారంలోకి తీసుకురాగలుగుతాడా? అవసరాలు తీర్చుకున్న తర్వాత దులిపేసుకుంటాడు. మళ్ళా నెక్స్ట్ ఏ పార్టీ వస్తుందో ఆ పార్టీలో అకమడేట్ కావడానికి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి. కేవలం ఒక పాట జయ జయ హే తెలంగాణ అనేటటువంటి పాట రాష్ట్ర గీతం చెయ్యందానికి ఆయన అక్కసు పెంచుకొని ఉన్నటువంటి పరిస్థితి. పోనీ ఆ పార్టీ ఓడిపోవటానికంటే ఈయన ప్రయత్నం చేసిందంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఈయన వంతున్నదట. యాడ మాట్లాడి ఒక వీడియో తీసుకొచ్చి చూపెట్టండి. చివరి క్షణంలో అది ఎట్లా ఇంటర్వ్యూలు చేసుకున్నారు, ఏం చేసిండ్రు అనేటటువంటిది మాకు తెలుసు. అక్కడ గోరేటి వెంకన్నను కేటీఆర్ చేసిన తర్వాత ఇక్కడ సేమ్ కాపీ పేస్ట్ ఈయనతో చేసి గద్దరన్న చనిపోయిన తర్వాత గద్దరన్నను క్యాప్చర్ చేసుకొని ఉన్న కళాకారులంతా కాంగ్రెస్ పార్టీ వస్తే మా బతుకులు మారుతాయన్న ఉద్దేశంతో వీళ్ళు ఒక రకమైనటువంటి ప్రయత్నము, మేము ఒక రకమైనటువంటి ప్రయత్నము, సోషల్ మీడియా వారియర్స్ ఒక రకమైన ప్రయత్నం చేస్తే అధికారంలోకి వచ్చిండ్రు. అందశ్రీ చేస్తే అధికారంలోకి వచ్చిందట. ఎంత అబద్ధం అంటే నేను నిన్న వీడియో వింటే ఎంత అబద్ధముగా ప్రజలకు చెప్తా ఉన్నాడంటే ఆ అబద్ధాన్ని తిప్పికొట్టే విధంగా ప్రజా అసెంబ్లీ తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. మరి అలాంటి వాళ్ళు ఆస్తులు అంతస్తులు సర్వం కోల్పోయారు. పేగుబంధం తెంచుకొని దేశానికి నాయకత్వం వహించాలని కొందరి దురాశ. దాంతో ఉన్నది పాయే, ఉంచుకున్నది వాయే. అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. నా పదవి పేదవారి కోసమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాడ పేదవారి కోసం? ఆ పదవి పేదవారి కోసం కాదు, ఇలాంటి రిసీవర్ల కోసం, ఈ రిసీవర్ల కోసమే నీ పరిపాలన. రేవంత్ రెడ్డి గారి పరిపాలన రిసీవర్ల కోసమే పనికొస్తుంది. పేదవాడి కోసం పనికొచ్చేటటువంటి అవకాశం మాత్రం లేదు, 100% లేదు. నేను చెప్తా ఉన్నా కదా. అందశ్రీతో కలిసి అసిత బాష్పాలు పుస్తకావిష్కరణ, అదే నేను చెప్తా ఉన్నా కదా. వాడుకోవాలి, ఎట్లా వాడుకోవాలా, వాళ్ళు మీకు నెక్స్ట్ అధికారంలోకి తెస్తారనేటటువంటిది మీరు నమ్మితే ఖచ్చితంగా నట్టింట్లో పోయినట్లే. అదే పార్టీలో ఒక దేశపతి శ్రీనివాస్ లాంటి నేను మేధావిని, నేను చాలా గొప్ప మేధావిని, నన్ను మించినటువంటి మేధావి ప్రపంచంలో లేడని ఫీల్ అయ్యేటటువంటి దేశపతి శ్రీనివాస్ ఉన్నాడు. అసలు ధూమ్ధామ్ అంటేనే నన్ను మించిన ధూమ్ధామ్ కళాకారుడే లేడు. మొత్తం టోటల్ కంప్లీట్గా ప్రపంచమంతా ఉలిక్కి పడే విధంగా నేను పాటలు పాడిన అనేటటువంటి పక్కకున్నటువంటి రసమై బాలకిషన్, ఒక సాయి చంద్, ఇంతమంది ఉన్నా మరి ఎందుకోసము కళాకారులంతా ఉండంగా ఎందుకోసం ఓటమి పాలేయండు? నిజమైనటువంటి కళాకారుల ఉసురు తలిగిపోయిండు. మీకు కూడా నిజమైనటువంటి కళాకారులకు అందశ్రీతో పాటు ఆ 21 మందితో పాటు మీకు కూడా ఈ నిజమైనటువంటి కళాకారుల ఉసురు ఖచ్చితంగా తలుగుతుంది, మీకు తలుగుతుంది. అందులో ఇవాళ మీకు అబద్ధాలు చెప్పుకుంటా మిమ్మల్ని కాలం గడిపిస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఉసురు తలుగుతుంది. ఈ కళాకారుల ఉసురు తలుగుతుంది, తప్పకుండా తలుగుతుంది. నేను చెప్తున్నా కదా, ఆ బ్రహ్మవాక్కు ఈ బాలవాక్కు ఒకటే, మీకు తలుగుతుంది ఖచ్చితంగా. నిజమైనటువంటి కళాకారులను అందశ్రీకి తెలుసా నిజమైన కళాకారులు ఎవరో? నేను చెబితే పుస్తకములో, ఆయన తీసినటువంటి పుస్తకములో నేను స్కూటింగ్ చేసిన, నేను చెప్పితే ఆ పుస్తకం ప్రింట్ అయింది. ఎవరు ఏ పాట ఉద్యమంలో ఉన్న పాట నాకు తెలుసు. అందశ్రీకి తెలుసా? గోరెటి వెంకన్నకు తెలుసా? సుద్దాల అశోక్ తేజకు తెలుసా? జయరాజుకు తెలుసా?
ఏ పాటలు ఉద్యమంలో కీలకంగా ఉన్నాయో తెలుసా? ఎవరు రాసిండ్రో తెలుసా? ఎవరు వాడినరో తెలుసా? ఎవరు సంగీతం చేసినరో తెలుసా? వీళ్ళకు ఎవరి అవసరం వాళ్ళు తీర్చుకోవడానికి మాత్రమే కళాకారుల పక్షాన శాపమైనటువంటి కళాకారుడు అందశ్రీ. నేను ఎవరిని శత్రువుగా చూడను. అలా చూడాలన్న వారికి గొప్పతనం స్థాయి ఉండాలి. ఎవరిపైన కక్ష సాధింపు చర్యలు ఉండవు. వాళ్ళు చేస్తున్న పాపాలకు వాళ్ళే పోతారు. మీరు చేస్తున్న పాపాలకు మీరే పోతారు ఖచ్చితంగా. నాకు నచ్చని వారి పట్ల అధికారాన్ని వినియోగిస్తే నాకన్నా మూర్ఖుడు ఉండడు అనేటటువంటిది సీఎం చెప్తున్నటువంటి మాట. మరి ఉద్యమకారులమని చెప్పుకున్న వారికి టీవీ ఛానళ్ళు, పేపర్లు, ఫామ్ హౌజులు, వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఎవరల్లు అనేటటువంటిది చెప్పాలా. పరోక్షంగా మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. చాలామంది తాము ఉద్యమకారులమని, ఉద్యమాల నుంచి వచ్చామని చెప్పుకుంటారని, కానీ నిజమైన ఉద్యమకారులు ఎవరు తాము ఉద్యమకారులమని చెప్పుకోరని మరి తెలిపారు. చెగువేరా నుంచి మొదలు అందశ్రీ వరకు ప్రజలకు స్ఫూర్తినిచ్చి లక్షలాది మందిని ఉద్యమం వైపు నడిపించారని గుర్తు చేశారు. ఈ క్రమంలో లక్షలాది మందిని నడిపించినటువంటి వాళ్ళు ఎవరో నాకు తెలుసు. సర్వం కోల్పోయారని, వారి కుటుంబాలు నిర్లక్ష్యానికి లోనయ్యాయని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తూ ఉన్నది. ఆవేదన వ్యక్తం చేసుడు కాదు, ఓ 500 మంది పోరగాళ్లకు ఉపాధి, ఉద్యోగమా, ఏదో ఒకటి ఇయ్యుండ్రి, అప్పుడు నేను నమ్ముతా. గది చాత కాదు. ఉన్నోళ్ళకు ఇస్తారు, ₹1 ఇస్తారు, 2 కోట్లు ఇస్తారు, 3 కోట్లు ఇస్తారు, షాల్వాలు కప్పుతారు, మెమోంటోలు ఇస్తారు, అన్నీ చేస్తారు. లేరోళ్ళకి ఇచ్చి చూపెట్టిన తర్వాత ఇవి మాట్లాడాలా? ఇది దారుణమైనటువంటి స్టేట్మెంట్లు. ఇలాంటి స్టేట్మెంట్ల వల్ల ఖచ్చితంగా ప్రజలు మోసపోతున్నారు.